జై కిసాన్ జై కిసాన్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక ఫ్రస్ట్రేషన్కు లోనవుతా ఉన్నారు. అధికారం చివరి అంచుల్లో చివరి రోజుల్లో ఉన్నారు. అధికారం తప్పకుండా పోతుందని తెలుసు. అందుకే ఈ యొక్క ఫ్రస్ట్రేషన్. విశాఖపట్నంలో ఒక ఆరోపణ చేశారు. గర్భిణీ స్త్రీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అత్యాచారం చేశారు అనని దాన్ని పోలీసులు ఇమ్మీడియట్ గా కూడా ఖండించడం జరిగింది. ఆ యొక్క అత్యాచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకి ఎటువంటి సంబంధం లేదు అనని అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ రోజు కూడా ఈ యొక్క అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు పదే పదే మీటింగ్స్ లో చెప్తా ఉన్నాడు. ఇక లోక్ నీతి సిఎస్డిఎస్ సర్వే చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వస్తున్నాడు, 130 స్థానాలు గెలుచుకోబోతున్నాడు అని ఒక సర్వేని విడుదల చేయడం జరిగింది. దాన్ని తిప్పికొడుతూ మాకు ఆ సర్వేకి ఎటువంటి సంబంధం లేదనని ఆ యొక్క లోక్ నీతి సిఎస్డిఎస్ వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇది చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ మొహం మీద ఉమ్మేసినట్టే అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. రాధాకృష్ణ విషయానికి వస్తే ఈ యొక్క 4.5 సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంచుమించుగా ఏబిఎన్ ఛానల్కి కానీ ఆంధ్రజ్యోతి పత్రికకు కానీ 1500 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ కానీ మిగతా రూపేణా రిసిట్స్ రావడం జరిగింది. ఇది కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరొక 1500 కోట్ల రూపాయలకి సెటిల్మెంట్ చేసినటువంటి ఒక దళారి ఈ యొక్క రాధాకృష్ణ అన్నటువంటి వ్యక్తి ప్రజలందరికీ తెలుసు. కాబట్టే ఈరోజు పత్రికాముఖంగా నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుతో పాటు రాధాకృష్ణ కూడా జైలుకు వెళ్తాడు, సందేహమే లేదు. దాంట్లో ఆయనకేదన్నా సందేహం ఉంటే ఈ రోజే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోమనండి అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు నేను విజయవాడ నుంచి వచ్చేటప్పటికి ఆంధ్రజ్యోతిలో ఏదో టెలికాస్ట్ చేస్తా ఉన్నారు. నేనేదో ఎవరితో మాట్లాడుతున్నట్టుగా, మా పార్టీ అధ్యక్షుల వారిని నేను కించపరిచి మాట్లాడుతున్నట్టుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నేను కించపరిచి మాట్లాడుతున్నట్టుగా ఒక దుష్ప్రచారం ఒక ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆంధ్రజ్యోతి అన్నటువంటిది ఒక కులజ్యోతి మాత్రమే, ఒక కుల పత్రిక మాత్రమే, ఒక తోక పత్రిక మాత్రమే, ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నటువంటి ఒక పత్రిక మాత్రమే అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతం తీసుకుంటే ఇతను ఒక కిరసనాయిల దొంగ అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇతను ఒక రేషన్ బియ్యపు దొంగ అన్నటువంటి తనే స్వయంగా చెప్పుకున్నాడు. ఒక దొంగకి ఇంతకన్నా మంచి ఆలోచనలు ఐడియాలు వస్తాయా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ యొక్క వార్తలకి చాలా మంది స్పందించారు కూడా. దాన్ని ఒక డిబేట్ లాగా పెడుతున్నారు. వాళ్ళ నుంచి వ్యాఖ్యానాలు కూడా ఈయన ఆహ్వానించాడు, ఈ మహానుభావుడు. వాళ్ళందరూ కూడా ఒక మానవతా విలువలు విడిచి వాళ్ళు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఏదైతే అసభ్యకరంగా సమాజం అసభ్యకరంగా మాట్లాడకూడదు అని అనుకుంటుందో అటువంటి అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. ఇది వారి విఘ్నతకు వదలడమే కాకుండా చట్టపరంగా దీనిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నటువంటిది కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా.
నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, రాధాకృష్ణ, నీకు నిజంగా నువ్వు నిజమైనటువంటి జర్నలిస్ట్ అయితే నువ్వు నీ యొక్క ఛానల్లో టెలికాస్ట్ చేసినటువంటి ఆ న్యూస్ని నువ్వు ప్రూవ్ చేయి. నేను చెప్తా, మీ అందరికీ కూడా తెలుసు నా వాయిస్ ఏందన్నటువంటిది మీరు వింటా ఉన్నారు. ఆ వాయిస్ నాది కాదు అన్నటువంటిది మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కొంతమంది, ఆయన ఉద్దేశం ఏంటంటే కొంతమంది సామాన్య జనానికి తెలియకపోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఆ న్యూస్ను ప్రచారం చేసి ఉంటాడని అనుకుంటా ఉన్నా. ఇది తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ప్రయోజనాల కోసంగానే ఈ యొక్క న్యూస్ను టెలికాస్ట్ చేయడం జరిగింది. నిన్న లక్ష్మీ పార్వతి గారి మీద దుష్ప్రచారం స్టార్ట్ చేశారు, ఈ రోజు నా పైన చేశారు, రేపు ఇంకొకరి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తారు. దీన్ని బట్టి రాధాకృష్ణ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా రాధాకృష్ణని, రాధాకృష్ణ, నువ్వు ఒక జాతీయ నాయకుడివా లేక ఒక దేశభక్తుడివా? కాదు 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 అని నేను స్పష్టంగా చెప్పగలను. నువ్వు ఒక సమాజానికి ఒక చీడ పురుగువి, ఒక కులానికి నాయకుడివి, ఒక కుల పిచ్చున్నటువంటి ఒక వ్యక్తివే, కానీ నువ్వు నాయకుడివే కాదు, ఒక సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తివి కాదు అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొచ్చి నేను ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిస్తా. గతంలో ఇతను నాకు గుర్తున్నంత వరకు మందా కృష్ణమాదిగర్ గారిని బాడుగ నేతగా అభివర్ణించాడు ఈ రాధాకృష్ణ అన్నటువంటి వ్యక్తి. నేను ఒకటే అడుగుతున్నా, రాధాకృష్ణ ఎవరో కాదు, నువ్వు కాదా బాడుగ నేత అని నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయావు. నువ్వు తిన్నటువంటి ప్రతి పైసా కూడా రాష్ట్రాన్ని చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్నటువంటి ప్రతి పైసా కూడా నీ దగ్గర నుంచి కక్కిస్తామన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ విషయంగా మేము ఎలక్షన్ కమిషన్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సీఈఓకి మేము పిటిషన్ కంప్లైంట్ ఇస్తాం. ఈ ఢిల్లీలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ ఇస్తాం. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో ఇంత దరిద్రపు కొట్టు ఛానల్ ఉండదు, ఇంత దుష్ప్రచారం చేసేటటువంటి ఛానల్ ఉండదు. ఏదైతే జర్నలిస్ట్ విలువల్ని తుంగలో తొక్కుతున్నటువంటి ఈ పత్రిక, ఈ యొక్క ఛానల్ ని మూసివేయాలన్నటువంటి విషయాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి కంప్లైంట్ ఇస్తాము. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ ఈ న్యూస్ ఉద్భవించింది కాబట్టి ఇక్కడ పోలీసులకు కూడా రాధాకృష్ణ మీద కంప్లైంట్ చేస్తానన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.